తామర పురుగు వచ్చి బారుగా ఉంటుంది, కానీ నల్లి వచ్చి రౌండ్గా పొట్టేసుకొని కళ్ళు వేసుకొని కనబడతా ఉంటాయి. రెండు పసుపు కలర్లో ఉంటాయి. ఈ రెండు కూడా తల్లి వయసులోనే మనకి పసుపు కలర్లో కనబడతాయి. తామర పురుగు ఏం చేస్తుందంటే ప్రతి 2 రోజులకి 3 రోజులకి కొత్త జనరేషన్ వచ్చేస్తుంది. 30వ రోజున మన అగ్రిషైన్ కంపెనీ వారిదే నందకా మందుంది. నందకా వచ్చి ఎక్సలెంట్ రిజల్ట్, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, గ్రోతింగ్కి పైరు 30వ రోజున కొట్టుకుంటే కనుక 20 రోజుల వరకు మనం ఏ మందు వాడుకోవాల్సిన అవసరం. ఈ అద్వైతాను ప్లస్ నందక అయినా కానీ ఈ 2 మందులు కూడా మనకి తామరపురికి నలికి పనిచేస్తాయి. ఇది ఆల్రెడీ మనం అద్వైత వాడాము. సో దాని తర్వాత ఇప్పుడు నందక ఫార్మర్ చేయాలంటున్నాడు. 60 రోజులకి ఒక స్ప్రే చేశాడు, పైరు కూడా మన హైట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు. ఈరోజు మనం ప్రకాశం జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం వచ్చినామండి. అగ్రిషైన్ కంపెనీ రీజనల్ మేనేజర్ ఆనంద్ గారు ఉన్నారండి. ఈయన మొత్తం ప్రకాశం జిల్లా గుంటూరు రీజనల్ మేనేజర్ అండి. అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పత్తిలో ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఇప్పుడున్న చీడపీడలకు ఎలాంటి నివారణ తీసుకోవచ్చు, అసలు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అని ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు ఆనంద్ అండి. నేను అగ్రిషైన్ కంపెనీ ప్రకాశం గుంటూరు జిల్లా రీజనల్ మేనేజర్ని. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే అండి, చిల్లి వచ్చి బాగా తగ్గిపోయింది. అలా చూస్తున్నాము, రేట్లు డిల్ అవ్వటం వల్ల ఆ ప్లేస్లో మొత్తం కూడా మనకి కాటన్ అనేది ఎక్కువగా పెరిగింది. కాటన్ బాగా పెరిగినా కానీ ఇక్కడ ఏమవుతుందంటే త్రిప్స్ కానీ, మైట్స్ కానీ, అదేవిధంగా తెల్లదోమ, పచ్చదోమ ఇవి ఎక్కువైపోయినాయి. ఇవి ఎక్కువైపోయి రసం పీల్చేస్తుంది. ఇది బెట్ట వాతావరణం ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువగా వస్తుంది. నీళ్లు లేక ఎండలు ఎక్కువైపోయి ఈ విధంగా ఉన్నప్పుడు బాగా రావడం వల్ల రైతులు వాటర్ లేక బాగా సఫర్ అవుతున్నారు. అంటే సార్ ఇప్పుడు ఏమంటున్నా అంటే, నేను మొక్క పెట్టి 40 రోజులు 50 రోజులు అవుతుంది, ఎండ అంటే మాకు వర్షం పడతలేదు సార్, నేను మొక్కకు స్ప్రే చేయలేకపోతున్నా అంటుండు. అప్పుడు స్ప్రే చేసుకోవచ్చా? అప్పటిదాకా ఆల్రెడీ నీకు త్రిప్స్ మైట్స్ మొక్కని ఆకుని గీకు తినేసడం వల్ల నీకు 50 డేస్ వరకు మొత్తం కొలాప్స్ అయిపోతుంది తోట. అలాంటప్పుడు మీరు 40 డేస్ 50 డేస్ అప్పుడు స్ప్రే చేసుకోవచ్చా మందులు? కంపల్సరీగా 30వ రోజు నుంచి వాళ్ళు స్ప్రే చేయడం బిగించేసుకోవాలి రైతులు అనేది. 30వ రోజున మన అగ్రిషైన్ కంపెనీ వారిదే నందకా మందుంది. అసలు చాలా బాగుంటుంది రిజల్ట్. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చూసాం కూడా. నందకా వచ్చి ఎక్సలెంట్ రిజల్ట్, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, గ్రోతింగ్కి పైరు 30వ రోజున కొట్టుకుంటే కనుక 20 రోజుల వరకు మనం ఏ మందు వాడుకోవాల్సిన అవసరం లేదు సార్. అయితే మామూలుగా నేను ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళేస్తాను. మామూలుగా యాక్చువల్గా వచ్చేసి రైతుకు తామర పురుగు ఉంది. అవును, తామర పురుగు ఉంది, కానీ ఆయన ఇచ్చేది మాత్రం ఏమి ఇచ్చినాడు, నల్లికి ఏదో ఇచ్చినాడు. అవును, అయితే కొట్టిండు, కానీ తామర పురుగు చచ్చిపోలే, ఆయన చేను ఖరాబ్ అయిపోయింది. దానికి ఇప్పుడు మీరు అనేది నందక అగ్రిషైన్ కంపెనీ వారిది నందక మందు ఏంటంటే, ఈ తామర పురుగు అనేది డిఫరెంట్ అనమాట. అన్ని పురుగులతో పోలిస్తే ఈ తామర పురుగు ఏం చేస్తుందంటే ప్రతి 2 రోజులకి 3 రోజులకి కొత్త జనరేషన్ వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే రైతు 2-3 రోజులు కొట్టాలి. మిరపలో అంటే పెట్టుబడి పెట్టగలుగుతాడు, కానీ పత్తిలో రేట్లు తక్కువ ఉన్నా కానీ పెట్టుబడి సరిగ్గా పెట్టలేడు. దానివల్ల మన నందకా మందు ఏమైందంటే ఇది తామర పురుగు స్పెషల్ మందు అనమాట. దాన్ని వాడుకుంటే రైతు సుమారుగా మళ్ళీ 15-20 రోజుల వరకు కూడా తామర పురుగు గుడ్లకు కానీ ప్రతి స్టేజ్లో తామర పురుగు అంటే 5 స్టేజ్లు ఉంటాయి. ఈ 5 స్టేజ్లకు కూడా మనకి ఆ తామర పురుగు నివారణ చేస్తారు. రైతుకు తెలియదు సార్, రైతు వ్యవధిలో మాత్రం తామర పురుగు 5 స్టేజ్లు ఉంటుందని తెలియదు. అసలు ఈ కొంతమంది రైతులకు నల్లి తామర పురుగు కనిపెట్టడం కూడా కష్టం. ఏ విధంగా గమనించుకోవాలంటావు రైతు? యాక్చువల్గా రైతు ఎలా చూడాలంటే, తామర పురుగు వచ్చి బారుగా ఉంటుంది, అంటే పసుపు కలర్లోనే ఉంటుంది అది కూడా, కానీ నల్లి వచ్చి రౌండ్గా పొట్టేసుకొని కళ్ళు వేసుకొని కనబడతా ఉంటాయి. అంటే ఫార్మర్ అక్కడ అబ్జర్వ్ చేసుకునేది ఆకు తిప్పినప్పుడు పసుపు కలర్లో ఉంటుంది. తామర పురుగు పసుపు కలర్లో ఉంటుంది, నల్లి పసుపు కలర్లో ఉంటుంది. రెండు పసుపు కలర్లో ఉంటాయి. ఈ రెండు కూడా తల్లి వయసులోనే మనకి పసుపు కలర్లో కనబడతాయి. ఈ రెండు పసుపు కలర్లో కనబడినప్పుడు ఫార్మర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ అందరూ కూడా తిప్పి చూస్తున్నారు ఆకులు. తిప్పి చూసినప్పుడు ఏదైతే బారుగా కంటికి కనబడిద్దో దాన్ని మాత్రం మనం తామర పురుగుగా అబ్జర్వ్ చేయాలి, లేకపోతే అది నల్లి కింద లెక్కేసుకోవాలి. ఓకే, ఇంకొక కొత్త అబ్జర్వేషన్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఫోన్లు తీసుకొని దుమ్ములు దులుపు చూస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే మనం ఇట్లా చూస్తామో ఈ విధంగా చూసినప్పుడు కూడా ఇక్కడ ఏదైతే స్పీడ్గా కదులుతుందో ఇది తామర పురుగు. ఏదైతే స్లోగా ఉందో కదలకోకుండా ఉందో ఫోన్ మీద అది నల్లి. ఇప్పుడు నల్లికి మందులు మనం వేరే వాడుకోవాలి. తామర పురుగుకి మన అద్వైత పనిచేస్తాం. ఈ అద్వైతాను
ప్లస్ నందక అయినా కానీ ఈ 2 మందులు కూడా మనకి తామరపురికి నలికి పనిచేస్తాయి. ఓకే, మనం ఏ స్టేజ్ లో అయినా సరే వాడుకోవచ్చు. ఓకే. ఇది కెమికల్స్ కాదు, ఇవి ఆయిల్ మందులు. ఓకే సార్, కొత్తగా వచ్చింది మన కంపెనీ తరపున. ఓకే, ఇది ఆయిల్ మందులు. ఫార్మర్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు మందులు అయితే. ఇవి ఆయిల్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్ వాటికి సంబంధించి మేము తయారు చేస్తున్నాము, అవి ఫార్ములాస్ ఉంటాయి. కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి వాటికి. ఇలాంటి ఏదైతే బ్రాండ్ నేమ్స్ ఉన్నాయో మార్కెట్ లో అవి ఎక్కువగా వాడతారు అనమాట త్రిప్స్ కి సంబంధించి. అయినా కానీ త్రిప్స్ కంట్రోల్ అవ్వదు. ఓకే, ఎందుకంటే దాంట్లో ఓన్లీ రెండు స్టేజెస్ చంపే కెమికల్ మాత్రమే ఉంటది. అంటే 5 స్టేజెస్ అన్నా కదా ఇందాక, 5 స్టేజెస్ లో 2 స్టేజెస్ 3 స్టేజెస్ కంట్రోల్ అవుతాయి, కానీ 5 స్టేజెస్ పోవు. రైతుకు తెలియదు సార్ అలాంటివి, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. మనకి 5 స్టేజెస్ పోవాలంటే కూడా యాక్చువల్ గా దాని గుడ్డు కూడా భూమిలో ఉంటది, అది ఒక డిఫరెంట్ స్టేజ్ అనమాట. కాబట్టి మనం 5 స్టేజ్ని కంట్రోల్ చేయాలంటే ఈ నందక మందు ఏదైతే ఉందో దీన్ని మనం స్ప్రే చేస్తే అసలు 5 స్టేజెస్ అన్ని పోతాయి. ప్లస్ పైరు గ్రోతింగ్ వచ్చింది, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. కంపల్సరీగా 60వ రోజు దాటిన తర్వాత ప్రతి రైతు వాడుకోవాల్సిన మందు పత్తిలో అది నందక. ఓకే, మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు నందక కానీ అద్వైత కానీ నూనె మందులు పత్తితో పాటు మిర్చికి కూడా వాడుకోవచ్చా? ఈ ఏరియా వచ్చేసి ప్రకాశం కానీ గుంటూరు జిల్లా కానీ ఎక్కువ వచ్చేసి సాగు విస్తీర్ణం వచ్చేసి మిర్చిలో మీరు అనే ఆయిల్ మందులు కూడా ఎట్లా వాడుకోవచ్చు అంటారా? 100% వాడుకోవాల్సిన మందులు, ఈ ఫ్యూచర్లో మనం వాడాల్సిన మందులు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫీల్డ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి చిల్లీ ఎక్స్పోర్ట్ బిజినెస్ వచ్చేసి ఇబ్బంది అవుతుంది. ఆయిల్ మందులు వాడుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఆ ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. ఈ కెమికల్ ఇంపాక్ట్లు అనేవి తగ్గిపోతాయి. చైనా నుంచి మన పోయిన మందు మన మిర్చి కానీ ఎగుమతులకు నిషేధించబడింది, మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దానికి ఇప్పుడు ఈ కెమికల్ తప్పి మనం ఇప్పుడు ఈ ఆయిల్స్ రైతుకి వాడుకుంటే మనకు ఎదుగుదలకు అంటే ఫ్యూచర్ లో మనకు ఎక్స్పోర్ట్ కు అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. ఓకే, మన కంపెనీ దాని మీదే బేస్ అయ్యింది. ఈ సంవత్సరం మనం ఒక 5 రకాల మందులు తెస్తున్నాము. ఆయిల్స్ వరకు 5 రకాలు తెస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆల్రెడీ చూసాము మనం ఈ నందక మందు ఒకటి, ప్లస్ అదేవిధంగా అద్వైత, విఖ్యాత్, సూర్యాస్త్ర, రోట్ రక్షకు, ఈ 5 మందులు ఉన్నాయి. ప్రజెంట్ ఈ 5 మందులు మనం సప్లై చేస్తున్నాము మార్కెట్లో. చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి కాటన్లో. నెక్స్ట్ ప్రతి ఒక్క చిల్లీ రైతు కూడా వీటిని వాడుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చూసిన ఈ ఫీల్డ్ మనకు మన ఆయిల్స్ వాడిన ఫీల్డ్ సార్ ఇది ఆల్రెడీ మనం అద్వైత వాడాము. సో దాని తర్వాత ఇప్పుడు నందక ఫార్మర్ చేయాలంటున్నాడు. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు ఈ హీట్ కూడా ఎంత బాగా గ్రోతింగ్ వచ్చింది అనేది. కొత్తది అద్వైత కొట్టిన తర్వాత 20 రోజులకి ఒకటే వన్ టైం ఫీల్డ్ రైతు నడితే ఏమంటుంటే 60 రోజుల తోట ఒకటేసారి కొట్టినట్ట. నిజమేనంట అంటే వాడుకో అట్లా నిజమే సార్? 60 రోజులకు ఒకటేసారి అద్వైత కొట్టడం రైతు అబద్ధం చెప్పడు కదండి, రైతు వాస్తవమే చెప్తాడు. కంపల్సరీగా అంటే వాటర్ లేకపోవడం ఒకటి అవ్వచ్చు, ఈ ఫీల్డ్ అదే జరిగింది మనకైతే. 60 రోజులకి ఒక స్ప్రే చేశాడు, పైరు కూడా మన హైట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ చెమ్మ కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇంకా బాగా పెరిగింది ఫైర్ అయితే. ఇదే అండి మన ఆనంద్ గారు చెప్పడం, అగ్రిషియన్ కంపెనీ నుంచి ఆయిల్ మందులు రావడము, పత్తికి ఏ రకంగా సాగు చేసుకుంటాడు, ఎన్ని రకాలుగా చీడపీడలు వస్తుంది, దానికి ఏ మందు కొడితే ఎట్లా సాల్వ్ చేస్తుండో చెప్పడం జరిగింది. దాంతోపాటు మిర్చికి కూడా మిర్చి కూడా ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ అనేది లేదు కాబట్టి చైనా కానీ ఎక్కడ కానీ మళ్ళీ మనకి వెనక్కి పంపిస్తున్నారు కాబట్టి దానికి ఆయిల్ మందులు, అగ్రిషియన్ ఆయిల్ మందులు సరైన మందులు అని చెప్తున్నాండి. అది వాడుకోవడం వల్ల ఫ్యూచర్లో అంటే నెక్స్ట్లో మనం రేటు పెరిగే అవకాశం ఉంటుంది, ప్లస్ మనకి ఎక్స్పోర్ట్ కూడా ఉండే అవకాశం ఉందని ఆనంద్ గారు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.